నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు గొంతు క్యాన్సర్ ఆర్ లారింజియల్ క్యాన్సర్ గురించి నేను చెప్తాను. లారింగ్స్ అనేది మన గొంతులో ఒక ఆర్గన్. దాని పని గాలి తీసుకోవడం వదలడం, దట్ ఈస్ రెస్పిరేషన్ అండ్ స్పీచ్, మాటకి సంబంధించిన ఆర్గన్ అది. సో లారింజియల్ క్యాన్సర్ వస్తే ఆబ్వియస్లీ ఈ రెండు ఫంక్షన్సే ఎఫెక్ట్ అవుతాయి. మాట పోవడం ఫస్ట్ సిమ్టమ్ ఉంటుంది, అండ్ గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం విల్ బీ ద సెకండ్ సిమ్టమ్. లేటర్ స్టేజ్లో వస్తుంది. దీన్ని ఎట్లా గుర్తించాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు డూ అ ఎండోస్కోపీ. దానిలో మనకి తెలుస్తుంది ఎక్కడ లీజన్ ఉంది, క్యాన్సర్ ఉందా, లేకపోతే వేరే ఏదైనా రీజన్ వల్ల మీకు ప్రాబ్లం వస్తుందా అనేది. అండ్ దాని తర్వాత ఆ ఎండోస్కోపీలో మనం లీజన్ చూసిన తర్వాత వీ హ్యావ్ టు డూ అ బయాప్సీ. బయాప్సీకి మనం జనరలీ అనెస్థీసియా ఇచ్చి బయాప్సీ చేస్తాము. ఒక చిన్న ముక్క తీసి వీ కెన్ సెండ్ టు బయాప్సీ, అండ్ దానిలో మనకి నిర్ధారణ అవుతుంది. చాలాసార్లు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పటికీ ఆ బయాప్సీ చేసేటప్పుడే కొంచెం మార్జిన్ తీసుకుని చేస్తే దాని ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. సో స్టేజ్ 1 క్యాన్ బి ట్రీటెడ్ బై సర్జరీ, అండ్ ఆ టైంలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మనం పూర్తిగా తీయలేదంటే దెన్ వీ కెన్ గో ఫర్ రేడియేషన్ ఆల్సో ఇన్ స్టేజ్ 1. స్టేజ్ 2లో వీ క్యాన్ డూ లేజర్ సర్జరీ. గొంతు లోపల నుంచే బయాప్సీ తీసే సమయంలోనే వీ కెన్ డూ లేజర్ సర్జరీ అండ్ డూ ద ట్రీట్మెంట్ అట్ ద సేమ్ టైం. కానీ ఇది సైజ్ కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి పోస్ట్ ఆపరేటివ్లీ వాయిస్లో కొంచెం తేడా రావచ్చు. బై డూయింగ్ రేడియేషన్ that can be prevented. So both options are there in stage 2 also. Stage 3 and stage 4 వచ్చేటప్పటికి it is preferred to go for radiation after surgery. సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ చేయడం is a better and gold standard treatment. ఎందుకు అంటే రేడియేషన్ చేసినప్పుడు అప్పుడప్పుడు వ్యాధి ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లానే సర్జరీ చేసేసిన తర్వాత రేడియేషన్ ఇస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఛాన్సెస్ ఆఫ్ క్యూర్. సో దీనిలో సర్జరీ ఏముంటుంది? పెద్ద స్టేజ్ అయ్యేటప్పటికి ద ఆప్షన్ వుడ్ బి టు డూ అ లారింజెక్టమీ, అంటే స్వరపేటిక తీసేయడం. సో దాంతో దే విల్ బీ సమ్ కాంప్లికేషన్స్ ఆర్ సమ్ సీక్వెలే దట్ యూ విల్ బీ ఫేసింగ్. లారింగ్స్ తీసేసేటప్పటికి పర్మనెంట్గా గాలి ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడ ఒక హోల్ లాగా పెడతాము, దాని నుంచే గాలి వస్తుంది. అండ్ అదర్ ప్రాబ్లమ్ ఇస్ మనం లారింగ్స్ తీసేసినప్పటికీ మాట అనేది రాదు. సో దీనికోసం దేర్ హ్యావ్ బీన్ సమ్ అడ్వాన్సెస్. మనం ఇంప్లాంటబుల్ డివైసెస్ ఉంటాయి ఆర్ హ్యాండ్ హెల్డ్ డివైసెస్ ఉంటాయి. దాంతో ఆర్టిఫిషియల్ వాయిస్ లాగా మనం మళ్ళా చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఆఫ్టర్ దిస్ సర్జరీ లైఫ్ స్పాన్ అనేది చాలా మంచిగా ఉంటుంది, అన్లెస్ యూ కమ్ ఇన్ అ వెరీ అడ్వాన్స్ స్టేజ్. సో లారింగ్స్ క్యాన్సర్ ఈజ్ వెరీ మచ్ క్యూరబుల్ అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్, బీ ఇట్ ఎనీ స్టేజ్. స్టేజ్ 1 అయినా 4 అయినా మంచి క్యూర్ రేట్స్ ఉంటాయి, అండ్ యూ క్యాన్ బీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ rest of the life if you come early. Thank you.